ఏమర్థమైందండి? ఏంటంటే దైవం మంచోడు. ఇశ్రాయేలీయుడల శుద్ధ హృదయుడల దైవం మంచోడు. దైవానికి ఎంత దగ్గర ఉంటే అంత మంచిది. కీర్తనలు 73 మొదటి వచనం చివరి వచనం చెప్పే మాటలు ఇవి. యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుడల శుద్ధ హృదయుడల. యెహోవాకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. అప్పటివరకు అర్థం కాలేదా? ముందు అర్థం కాలే. మరి ఎప్పుడు అర్థమైంది? 11వ వచనంలో అర్థమైంది. ఏంటండి లెంట్ సీజన్ అంటే ఏదో లెంట్ గురించి చెప్తారనుకున్నారు, ఏంటి అని అనుకున్నారు కదా. ఈ లెంట్ సీజన్లో మీతో నేను కొన్ని కీర్తనలు ధ్యానిద్దాము అనుకుంటున్నాను. మరలా నాతో వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ దైవాశీస్సులు. ఆసాపు కీర్తనల్లో 73వ కీర్తన. మీలో ఒకరు అడిగారు, ఏంటండి ఇదేదో అయోమయంగా ఉంది, దీని అర్థం చెప్పండి అని అన్నారు. నాకు మొదట అలాగ అనిపించింది చదువుతూ ఉంటుండగానే. ఆసాపుకు కలిగినటువంటి మెలకు నాకు కలిగింది. నాకు అర్థమైంది. ఏమర్థమైంది అంటే దైవం మంచోడు, దైవానికి దగ్గరగా ఉండడం మంచిది. ఎంత దగ్గర అయితే అంత మంచిది. మంచిది మంచిది అన్న ఆ యొక్క పదాలు హెబ్రీలోనూ ఉన్నాయి, ఇంగ్లీష్లోనూ ఉన్నాయి, కానీ తెలుగుకి వచ్చే లోపలికి దయాళుడు, ధన్యకరము అని తర్జుమా చేయడం జరిగింది. 73వ కీర్తనని ఏమంటారంటే, కీర్తనలు అనే ఈ యొక్క ప్రయాణంలో ఇది మిడ్ పాయింట్, సగంలో దారి మధ్యలో ఉన్న కీర్తన అంటారు. 150 కీర్తనలో 76 కాదు, 73 మధ్య కీర్తన అంటారు. 3వ పుస్తకం తృతీయ స్కందము అంటారు. మొదలైపోయింది అంటే అక్కడ టర్నింగ్ తీసుకుంటుంది కీర్తనల యొక్క గ్రంథం. మధ్యదారిలోకి వచ్చిన తర్వాత జ్ఞాపకం చేయాలి, ఇదిగో దరిదాపు సగం వచ్చేసావు, ఇంకా సగం దారి ఉంది, ఈ సత్యాన్ని తెలుసుకో. సత్యం ఏంటంటే ఇశ్రాయేలీయుడల శుద్ధ హృదయుడల దైవం దయాళుడు. దైవానికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది అన్న సత్యం మధ్యదారిలో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి పెద్ద ప్రయాణం పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ 7-8 గంటలు వెళ్తున్నప్పుడు ఆ యొక్క పాకెట్లో మర్చిపోతాం ఎక్కడికి వెళ్తున్నామని. అక్కడ ఏ జీపీఎస్ లేకపోతే పక్కనున్న వ్యక్తి చెప్పాలి మనం వెళ్ళేది అక్కడికి అని చెప్పేసి. పర్లేదు, రైట్ దారిలోనే ఉన్నాం, రైట్ దారిలోనే వెళ్తున్నాం. ఇక్కడ ఈ భక్తులకి, చదువుతున్న భక్తులకి మధ్యదారిలోకి వచ్చిన తర్వాత జ్ఞాపకం చేయాలి, ఇదిగో దైవం మంచోడు, దైవానికి దగ్గరగా ఉండడం మంచిది అని చెప్పి. ఈ 73వ కీర్తనను కొంతమంది ఏమంటారంటే కీర్తనలో శిఖరాగ్రము అంటారు. అంటే 72 కీర్తనలతో పైకి వెళ్ళి మరలా కిందకు వస్తున్నప్పుడు శిఖరాగ్రానికి ఉన్నప్పుడు ఆ హైట్స్ నుండి ఎంత అయోమయంగా ఉంటుంది, కిందకు చూడడానికి భయంగా ఉంటుంది. అప్పుడు జ్ఞాపకం ఉండాల్సిన సత్యం ఏంటంటే యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు ఎదుట శుద్ధ హృదయ ఎదుట యెహోవా దయాళుడని ఆయన పొందున ఉండడం,
దేవుని ఉండడం, దేవునికి సమీపంగా ఉండడం, దేవుని యొద్ద ఉండడం మంచిది, శ్రేయస్కరము, మేలు, ధన్యకరము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శిఖరాగ్రమే కాదు. 73వ కీర్తన లోతైన లోయ అని కూడా అంటారు. ఎందుకు? అక్కడ ప్రయాస, ఆయాసం, అనుమానం, మత్సరం, కోపం, అసూయ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మాటని జ్ఞాపకం చేసుకోవాలి, ఒకరిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు? దైవం. మాట ఏంటి? దైవం దయాళుడు. ఆ సత్యం ఏంటి? దేవునికి దగ్గరగా ఉండడం మంచిది. ఎంత ఎత్తైనా, ఎంత లోతైనా ఆ సత్యమే మనల్ని నడిపిస్తూ ఉండాలి జీవితంలో. మొదటి 16 వచనాలు చదివితే మనకు కూడా ఆయాసం వచ్చేస్తుంది. అంతా అలసటే. అక్కడెక్కడ చూస్తాడు, అసూయ పడతాడు, వాళ్ళని వీళ్ళని చూస్తాడు, అసూయ పడతాడు కీర్తనాకారుడు. అనుమానం వస్తుంది, నీతిగా బ్రతకాలా? దైవం చూస్తున్నాడా? దైవం పట్టించుకుంటున్నాడా? అసూయ, మత్సరం, అనుమానం, ఆయాసం, అలసట, ఫిర్యాదులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మొదటి 16 వచనాల్లో 18వ వచనం నుండి 28వ వచనంలోనేమో ధైర్యం, ధీమా, నమ్మకం, పర్లేదు అన్న భావం, భరోసా, స్తుతి, సన్నుతి, ఒక రకమైనటువంటి దేవునితో ఉన్న సాన్నిహిత్యం ఉంటుంది. ఏంటండి? మొదటి 16 వచనాల్లోనేమో ఫిర్యాదులు, అనుమానాలు, చివరి ఈ 10-11 వచనాల్లోనేమో ధైర్యము, ధీమా, స్తుతి, సన్నుతి, దేవుని యొక్క సాన్నిధ్యానికి సమీపంగా ఉండడం. ఇదంతా ఏంటండి అని మీరు అడగొచ్చు. దీనికి మధ్యలో ఒక వచనం ఉంది, 17వ వచనము. ఏముంది? ఈ అనుమానాలు, అసూయలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఎప్పుడు వరకు ఉన్నాయి అంటే, నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు వెళ్ళి వారి యొక్క అంతమును గురించి ధ్యానించు వరకు ఉన్నాయి అంటాడు. అంటే ఒకేసారి ఆ పేజు మారింది. ఏం పేజు? అనుమానాలు, అసూయలు, మత్సరాలు ఇవి ఉన్నాయి కదా, ఆ పేజు పక్కకి వెళ్ళిపోయింది, కొత్త పేజు వచ్చింది. ఎక్కడొచ్చింది అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలమందు అంటాడు. ఎక్కడ ఉందండి అది? మేము వెళ్ళిపోతాం అని మీరు అంటారు. ఇది ఎవరన్నా చదివిన కొంతమంది ఏమంటారంటే, ఇదిగో మా గుడికి రండి, మా గుడే ఆ పరిశుద్ధ స్థలము, మా గుడిలోకి వస్తే అంతా మారిపోద్ది, అసూయలు పోతాయి, అనుమానాలు పోతాయి, ఈ యొక్క అలసట్లు పోతాయి, ఆయాసాలు పోతాయి, మత్సరాలు పోతాయి, ఫిర్యాదులు పోతాయి, మా దగ్గరకు వచ్చేయండి అంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, దేవుని దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ స్థలము అంటే మనకు ఎదురవుతున్న మందిరాలు కాదు, దేవుని యొక్క సామీప్యం, సన్నిధి, ప్రసన్నత, దేవుని యొద్దకు వెళ్ళుట. అందుకని దేవుని యొక్క సన్నిధిని మనకు కనబడుతున్న గుడులకు పరిమితం చేయొద్దు, దాంతో వ్యాపారం చేయొద్దు. అక్కడ ఏం జరగదు. జరిగే అవకాశాలు ఉన్నాయి. దేవుని యొద్దకు అని వెళ్తే, వాళ్ళు రమ్మన్నారు కదని వాళ్ళ దగ్గరికి వెళ్తామని కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆయాసకరమైన మనుషులే.
ఈ మందిరాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడేదో భ్రష్టులు దుష్టులు అంటున్నాం కదా, అందులో కూడా ఉన్నారు ఈ రకాలు. అక్కడికి వెళ్తే వాళ్ళు కనబడతారు, ఇంకా ఆయాసం పెరుగుతుంది, ఇంకా అనుమానాలు పెరుగుతాయి, ఇంకా అలసట పెరుగుతుంది. వెళ్ళేదేదో దేవుని దగ్గరికి వెళ్ళండి. ఉండేదేదో దేవునికి సమీపంగా ఉండండి. దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఏం చేశాడు? ఈ దుష్టులు భ్రష్టులు ఉన్నారు కదా, నీతిహీనమైన ఈ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క అంతం గురించి ధ్యానించాడంట. ఒకసారి మనం గుడికి వెళ్ళినప్పుడు ఈ ప్యాంట్లు చొక్కా సూట్లు వేసుకుని ఎదురు కనబడతారు కదా, వాళ్ళ యొక్క ఆస్తులు అంతస్తుల గురించి ఆలోచిస్తుంటాం కదా. ఏదో కొంత రకరకాల రంగురంగుల ఏది మెడలోని చేతిలోని పెట్టుకుని గొప్ప గొప్పగా కనబడతారు కదా, వాళ్ళ యొక్క ఆభరణాలు ఆస్తులు చూసి దాని గురించే ధ్యానిస్తుంటాం. అది మరలా మించిన ఆయాసానికి కారణం. అది మరలా మనకి అలసటే తీసుకొస్తుంది. సో ఈ దుష్టులు భ్రష్టులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఆస్తులు అంతస్తులు ఆభరణాలు అధికారాలు అతిశయాలు చూడడానికి, వాటి గురించి ధ్యానించడానికి వెళ్ళొద్దు. వాళ్ళ అంతాన్ని గురించి ధ్యానించడానికి వెళ్ళండి. అంతం అంటే నాకు మొదటి కీర్తన జ్ఞాపకం వస్తుంది. అందులో కొంతమంది ధన్యులంట, మరి కొంతమంది అంతం అంత బాగోదంట. అంతం అంటే నాకు ఒకసారి దాని గురించి ధ్యానించాను. కీర్తన 37, నీ మార్గము అని. కొంతమంది ఏమో మార్గం దేవుని వైపు వెళ్తుంది, కొంతమంది మార్గం నాశనం వైపు వెళ్తుంది. నాశనమే వాళ్ళ యొక్క గమ్యం. సో ఈ 17వ వచనంలో కీర్తనాకారుడు దేవుని పరిశుద్ధ స్థలముకి వెళ్ళి ఎవరో దుష్టుల యొక్క ఆస్తులు అంతస్తులు అధికారాలు ఆభరణాలు చూచి ఏదో బాధపడడంలా వాళ్ళ యొక్క గమ్యం గురించి వాళ్ళ యొక్క అంతం గురించి ధ్యానిస్తున్నాడు. అలా అక్కడ పదం నాకు నచ్చుతుంది, టెలోస్. ఎక్కడికి వెళ్ళినా, ఎంత వెళ్ళినా, ఎంతలో వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఎంత సంపాదించినా వాళ్ళకి ఒక గమ్యం ఉంది. ఆ గమ్యం దైవం కాదు. వాళ్ళు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, ఎన్ని ఎకరాలు కొన్నా, ఎన్ని అంతస్తులు కొన్నా, ఎన్ని తరాలకు సరిపడ్డా దాచుకున్నా, ఎన్ని కార్లు కొన్నా, ఎన్ని బస్సులు ట్రక్కులు కొన్నా, వాళ్ళ యొక్క అంతం, వాళ్ళ యొక్క గమ్యం దైవం కాదు. కీర్తనకారుడు దేవుని పరిశుద్ధ స్థలానికి వెళ్ళి వాళ్ళ యొక్క గమ్యం గురించి ధ్యానించాడు. అప్పుడు తన గమ్యం అర్థమైంది, అప్పుడు తన దిక్కు అర్థమైంది, అప్పుడు తన అంతం అర్థమైంది, అప్పుడే తనకి అర్థమైంది. 17వ వచనం నచ్చుతుంది, ఎందుకంటే ఏది మారలేదు. ఆ భ్రష్టులు దుష్టులు భ్రష్టులుగానే దుష్టులుగానే ఉన్నారు. అర్థమైంది కదా, పెద్ద మార్పు ఏం రాలేదు. పనికిమాలినలాగా ఉన్నారు. నీతిమంతులు బాధపడుతున్నారు, శిక్షణ అనుభవిస్తున్నారు, నీతిగా బతుకుతున్నారు, కానీ భేదాలుగానే ఉండిపోయారు. వాళ్ళ పరిస్థితి కూడా మారలేదు. ఇటు కీర్తనాకారుడు నీతికి నిలబడ్డాడు, శిక్ష పొందుతున్నాడు, బాధ పొందుతున్నాడు. ఎందుకు నేను ఇంకా నీతితోనే బతకాలని ప్రశ్న వచ్చే అవకాశాలు ఉన్నాయి. తను మారలా. ఏం మారింది? తను చూచే విధానము, తను చూచే కళ్ళు, తన దృష్టి కోణము మారింది. ఎవరికో ఉన్నదాని కాదు, వారికి లేని దాన్ని చూసి ధ్యానించాడు.
తనకు లేని దాన్ని కాదు, తనకు ఉన్నదాన్ని తాను ధ్యానించాడు. తనకు ఉన్నది ఎవరు? దైవమే. ఈ కీర్తన నాకు చదువుతుంటే నాకు హబక్కూకు గ్రంథం జ్ఞాపకం వస్తుంది. వీలైతే ఒకసారి వెళ్ళి చదవండి ఆ 3 అధ్యాయాలు. దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. హబక్కూకు మొదటి అధ్యాయంలోనేమో అంత విలాపం, కోపం, బాధ, ఏది మా ఫిర్యాదు ఇవన్నీ ఉంటాయి. ఫిర్యాదులు చేసిన తర్వాత చివరి అధ్యాయం 3వ అధ్యాయంలోకి వస్తే అక్కడ స్తుతి, సన్నుతి అన్నీ ఉంటాయి. మరి 2వ అధ్యాయంలో ఏం వచ్చింది? ఏం జరిగింది? దర్శనంతో పాటు ఆరాధన. నాకు యోబు గ్రంథం కూడా జ్ఞాపకం వస్తుంది. మొదటి అధ్యాయాలన్నీ చాలా మటుకి ఏంటి అంటే నింద. ఎవరో వస్తారు, ఇదిగో నువ్వే కారణం అంటారు. ఇంకొకడు స్నేహితుడు ఉంటాడు, నువ్వే కారణం అంటాడు. ఇంకొకడు, ఆఖరికి భార్య కూడా ఏమంటదండి, ఇదేం బతకడం, నిందించు చావు అంటది. అది ప్రారంభం. ఆ యోబు గ్రంథం యొక్క అంతం మరలా సన్నిధి, సన్నుతి, స్తుతి. మధ్యలో ఏంటి? దేవుని యొక్క స్వరము, ఆరాధన. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మొదటి 16 వచనాల్లోనేమో బాధ, అలగడం, ఉక్రోషం, అలసట. చివరిలోనేమో ధైర్యం, స్తుతి, సన్నుతి. మధ్యలో ఏంటంటే ఆరాధన. కళ్ళు తెరవబడ్డాయి, అర్థమైంది. నాకు నా జీవితంలో ఒక కథ జ్ఞాపకం వస్తుంది. నేను 42, 43 సంవత్సరాల వయసులో ఒకసారి, అప్పటికే కొంచెం కష్టపడ్డాను, చదివాను. 7 డిగ్రీల వరకు, దొంగ డిగ్రీలు కాదులేండి, ప్రతిదానికి కష్టపడ్డాను. అప్పుడు రోజుకి 7-8 గంటలు కూర్చోవడం, చదవడం, రాయడం. 42 వచ్చింది, ఉద్యోగం రాలేదు. చదివిన వెంటనే ఉద్యోగాలు రావు. అక్కడేంటి, ఇక్కడేంటి, ఎక్కడైనా సరే. ఒకరోజు లైబ్రరీకి వచ్చాను. ప్రతిరోజు పొద్దుటే లేచుకొని, ఎందుకు లేచానో నాకు అర్థమయ్యేది కాదు. ఎంత కష్టపడడం, పడుకునే ముందు కూడా చదవడం, పొద్దుట లెగడం. ఎందుకు లేచాను అర్థమయ్యేది కాదు. ఆదాయమే కాదు, జీవితానికి అర్థం పోయింది. ఏం చేయాలి? లేచిన తర్వాత మళ్ళా పుస్తకం తీసుకుంటూ పోని, మళ్ళా చదువుకోండి, మళ్ళా రాసుకోండి. అలాగే మొదటి 2 సంవత్సరాల్లో ఒక పుస్తకం పూర్తయిపోయింది. 2వ పుస్తకం ఎప్పుడంటే ఆ ఉద్యోగం లేని టైంలోనే. ఈ 16-17 నెలల్లో అలా కూర్చుని ఆర్టికల్స్ రాసేసాను. దాదాపు 40కి పైగా బుక్ రివ్యూస్, వారంకి ఒక బుక్ రివ్యూ చేసేసేవాడిని. కానీ మా పిల్లలకి జాలేసేది, ఇదేంటి ఇలా ఇంట్లోనే కూర్చొని ఇంకా ఇదే బతుకు అనుకుంటున్నాడు అని మా ఆవిడ అనుకుని ఉంటుంది, మా పిల్లలు కూడా అనుకుని ఉంటారు. ఒకసారి లైబ్రరీకి వచ్చాను. లైబ్రరీకి వచ్చినప్పుడు లైబ్రరీలో ఉన్న అది రిఫరెన్స్ లైబ్రేరియన్ ఒకసారి, ఎలా ఉన్నావు జేమ్స్ అని అడిగింది. అప్పుడు బయటికి వెళ్ళి ఎవరితోనో మాట్లాడడానికి భయం వేసేది. ఎందుకంటే ఏం చేస్తున్నారు సార్ అనేవారు. నన్ను సార్ అంటారేంటి, ఉద్యోగం లేదు, చేయడానికి ఏమీ లేదు అనుకుంటువన్నీ. లైబ్రరీకి వచ్చి చదువుతా. ఆ రోజు ఆవిడ కనబడింది. యోగక్షేమాలు తెలుసుకోవాలని, ఏం చేస్తున్నావు అంటే, ఏమీ లేదు, ఒకటే చేస్తున్నాను, పిల్లలకి ఎలా కష్టపడాలో నేర్పించున్నాను, ఎలా నీతిగా నిలబడాలో నేర్పిస్తున్నాను. కష్టపడినప్పుడు, నీతిగా నిలబడినప్పుడు అనుకున్నాయని రావు,
ఒకసారి కఠినమే. సహనం కావాలి అన్న పాఠాన్ని పిల్లలకు నేర్పిస్తున్నానని చెప్పాను. చెప్పుకోండి, కష్టపడండి పైకి వస్తారని చెప్పి, కష్టపడండి అవకాశాలు వస్తాయని చెప్పేసి. కానీ నా జీవితంలో జరగలేదు. కష్టపడ్డాను, నీతికి నిలబడ్డాను, అవకాశాలు రావడం లేదు. పిల్లలకి చెప్పాల్సి వచ్చింది. అలాంటి సమయంలో నిలకడగా నిలబడండి. అలాంటి సమయంలో ఓపికగా నిలబడండి. ఇదే పాఠాలు నేర్పిస్తున్నానమ్మా అని చెప్పాను. ఏమంటారు, కంగారు పడకు, మంచి రోజులు వస్తాయి అని అందరూ చెప్తారు కదా, అలాగే చెప్పారు. మా అమ్మాయి ఆ రోజు అంది, ఎందుకు అంత నీతిగా ఉండడం, అందరిని చూస్తున్నావు కదా, ఎవరినో ఒక నీది కొంచెం అడిగి చూడు, అవకాశాలు వస్తాయని చెప్పేసి. లేదమ్మా, అడిగినంత మాత్రాన అవకాశాలు రావు, అడుగుతున్నాను, కొంచెం లీగల్గా సమస్యలు ఉన్నాయి, అందుకే నేను నీతి కొరకు నిలబడుతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతిరోజు లేచేవాడిని, ఎందుకు లేచానో తెలిసేది కాదు, కష్టపడేవాడిని, కానీ నీతి కొరకు నిలబడాలని ఆశించేవాడిని. జ్ఞాపకం వచ్చింది, అది చూసేవాడిని, అబద్ధాలు ఆడిన వాళ్ళు, దొంగ సంతకాలు చేసిన వాళ్ళు, దొంగలెక్కలు ఇచ్చేవాళ్ళు, నాతో చదువుకున్న వాళ్ళు నా అంత చదవకపోయినా బాగున్నారు. ఎందుకు ఈ దొంగ లెక్కలతోనూ, దొంగ ఎక్కలతోనూ, దొంగ సంతకాలతోనూ, అబద్ధాలతోనూ బాగానే ఉన్నారు వాళ్ళు. ఆ దారిని ఎంత బాగుండు అని అనిపించేది. దుష్టులు చూసామని మేమున్న ప్రాంతంలోనే, నేనున్న ఆ యొక్క ఏమంటారంటే సర్కిల్స్లోనే, చర్చ్ సర్కిల్స్లోనే చూశాను, మా వీధుల్లోనే చూశాను. వీళ్ళు ఇష్టానుసారంగా బ్రతికేవారు, దగ్గర దారిలో వెళ్ళేవాళ్ళు, నిండుగా తినేవారు. వాళ్ళకి మెడికల్ ఖర్చులు ఉండేవి కాదు, మందులతో పని లేదు. ఎందుకంటే పుష్టిగా ఉండేవారు, ఆరోగ్యాలతో ఉండేవారు. స్ట్రెస్ అనేది వాళ్ళకి లేదు. చూచేవాడిని. దుష్టులు, ఈ భ్రష్టులు అన్నాను కదా, ధనవంతులు బాగానే ఉన్నారు, అన్నీ ఉన్నాయి, సిగ్గులేని బ్రతుకులు, సిగ్గుండేది కాదు. అంతేకాదు వాళ్ళ అంతాలు, యాతనలు లేని అంతాలు. ఎవరు వెళ్ళేవారంటే ఎక్కువ మంది హాస్పిటల్కి నీతి ఉన్నవాళ్ళు, దీనులుగా ఉన్నవాళ్ళు, బీదలుగా ఉన్నవాళ్ళు. ఈ ఆకలేసి దొంగతనం చేసి వాళ్ళేమో చెరసాలకు తీసుకెళ్ళేవారు గవర్నమెంట్, ప్రభుత్వాలు. అన్నీ ఉండి ఇంకా కావాలని చెప్పి దొంగతనాలు చేసే వాళ్ళనేమో ప్రభుత్వాలు రక్షించే, ఏ పార్టీలో ఉన్నా చాలండి, వీళ్ళు పక్క పార్టీ వాడైనా సరే, ప్రతిపక్షంలో ఉన్నా సరే, ఇలాంటి దొంగలు ఉంటారు కదా, వాళ్ళకి రక్షణ ఉంటుంది. ఎందుకంటే ఈ ముందు ముందు మా పార్టీకి పనిచేస్తారని చెప్పేసి. ఎలక్షన్లో చక్కగా ఓట్లు వేయించుకోవడం, అసెంబ్లీలోను పార్లమెంటులోనూ దాక్కోవడం. మా దేశంలో ఉన్నాడు ఒక నేరస్తుడు, ఏకంగా ఇది అధ్యక్షులు ఉండాల్సిన చోట్లో ఉన్నాడు వాడు. అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకి ఏమో చెరసాలలు, ఇలా పెద్దగా దొంగతనాలు చేసిన వాళ్ళకేమో మిగిలేయి అధికారాలు, అధికార స్థానాలు. చూచేవాడిని. వాళ్ళ కట్టుకునేది నెక్టై ఏంటి, గర్వం. వాళ్ళు వేసుకునే బట్టలు ఏంటి, బలాత్కారం. ఆసాఫు చక్కగా దాని గురించి చెబుతున్నాడు. నీతిమంతులు చిన్న పొరపాటు చేస్తే ప్రతి నాలుగుకి తేలికే, ప్రతి ఒక్కరు నిందిస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, ట్రోల్ చేస్తారు. ఈ నీతిహీనులు ఉన్నారు కదా, ఈ భ్రష్టులు దుష్టులు ఉన్నారు కదా, వాళ్ళ ప్రాణాలు తీసిన,
వాళ్ళ నాలుకలతో జీవితాలు పడగొట్టిన, సమాజాన్ని గుంపులను విడగొట్టిన, ఓకే సార్, ఓకే సార్ అని ప్రజలు వాళ్ళని పొగుడుతారు. సోషల్ మీడియాలోను, న్యూస్ మీడియాలోను, స్టేజ్ మీదని. వాళ్ళ తప్పులు తప్పులుగా కనబడవు. అప్పుడు కీర్తనాకారుడికి అనిపించేది, నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది, శుద్ధ హృదయం తప్ప వ్యర్థమా? శుభ్రమైన శుద్ధ చేతులు, చేతలు, మంచి పనులు, మంచి జీవితం వ్యర్థమా అని అనిపిస్తుంది. అదే కీర్తనకారుడికి అనిపించింది. కానీ యెహోవా దేవుని పరిశుద్ధ స్థలంలో వాళ్ళ అంతాన్ని గురించి ధ్యానించినప్పుడు మెలకువ వచ్చేసింది, కళ్ళు తెరవబడ్డాయి, అర్థమైపోయింది. ఏమర్థమైంది అంటే, ఇదిగో మనకి నీతిమంతులకి దేవుడు సమీపం, నీతిహీనులకి వారి యొక్క అంతం సమీపము. వాళ్ళ రోజులు వచ్చేసినాయి. అప్పుడు వరకునేమో కాలు జారినట్టు అనిపించింది. తర్వాత అర్థమైంది, జారుతున్న కాళ్ళు తినకాళ్ళు కాదు, వాళ్ళ యొక్క కాళ్ళు. ఏమర్థమైంది? అప్పటి వరకు నేను పెద్ద తెలివైనోడిని, నీతిమంతుని అనుకున్నాడు. లేదు, పశుప్రాయుణ్ణి, తెలివిలోనేవాడిని, బుద్ధి లేనివాడిని, పనికిమాలిన యొక్క వాళ్ళ యొక్క ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, ఏ దానికైతే విలువ లేదో, విలువ లేని వాటి గురించి నేను చూసి అసూయపడ్డాను. నాకంటూ నా ఆస్తి, నా సొంతం, నా స్వాస్యం, నా ఆశ్రయ దుర్గం పనికిమాలిన పైసలు కాదు, ఎప్పుడు ఉండని ఆ యొక్క అధికారం కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, నా స్వాస్యము, నా ఆశ్రయ దుర్గము, నా దైవమే, ఆ దైవమే అని అర్థమైంది. ఏంటంటే, ఎప్పుడు ఎల్లప్పుడూ నేను నా దైవంతో ఉంటాను. అర్థమైంది ఏంటి అంటే, ఆయన నా చెయ్యిని పట్టుకొని నడిపిస్తాడు. కాలు జారే అవకాశం లేదు, కాలు జారనివ్వడు, పడనివ్వడు. వాళ్ళేమో నాశనం అయిపోతుంటే నన్ను నాశనం కానివ్వడు. దగ్గరుండి చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. అర్థమైంది. ఏమర్థమైంది అంటే, ఆకాశంలో కానీ భూమి మీద కానీ నాకేం వద్దు, ఇంకెవరూ వద్దు, ఆ దైవమే, నా దైవమే నాకు కావాలి. అర్థమైంది. నా హృదయానికి ఆ దైవమే ఆశ్రయ దుర్గమని అర్థమైంది. ఏంటంటే, ఆ దైవం మంచోడు, శుద్ధ హృదయుల ఎడల, ఇశ్రాయేలు ఎడల. అర్థమైంది ఏంటంటే, ఆ దేవుని యొక్క పొందు, ఆ దేవుని యొక్క సమీపము, ఆ దేవుని యొక్క సన్నిధి, ఆ దేవుని నీడ దీవెనకరం, ధన్యకరం, మంచిది. ఆ నీడలో ఉంటే చాలు అని అర్థమైంది. ఆ రోజు ఆసాపుకి అర్థమైంది. ఈరోజు మనకు అర్థమైందా? చుట్టూరు చూసి బలిసిన వాళ్ళని, అన్ని విధాలుగా సంపాదిస్తున్న వాళ్ళని, బుద్ధిహీనుల్ని, భ్రష్టుల్ని, దుష్టుల్ని చూసి ఏంటి ఇలా ఎప్పుడు వెలిగిపోతున్నారు ఇలా అనుకుంటున్నారా? వద్దు. దేవుని నీడకు రండి, దేవుని యొద్దకు రండి.
ఆస్తులు అంతస్తులు కాదు, వాళ్ళ అంతాన్ని చూడండి. మన గమ్యం కనబడుతుంది, మన దైవమే మన గమ్యం అని చెప్పి రండి. దేవుని యొక్క సమీపానికి వచ్చి చూడండి, వేరే కంటితో చూడండి. ఆయన దయాళుడని, ఆయన సామీప్యంలో ఉండడం మేలుకరమని అర్థమవుతుంది. ఉంటాను మరి, సెలవు.